మేడం మేడం ఉమ్, ఉమ్. ఎవరు మీరు? మేడం మీరు ఈ లాటరీ టికెట్ కొనుక్కుంటారా? ఏంటి? లాటరీ టికెటా? వద్దండి. మేడం ఇది 20 లక్షల విలువగల లాటరీ టికెట్. ఇది కొంటే రేపటి రోజున మీరు లక్కీ డ్రాలో విజేతలు కావచ్చు. లేదండి, నాకు అవసరం లేదు. మేడం నేను ఉదయం నుండి ఈ టికెట్ అమ్మడానికి తిరుగుతున్నాను మేడం, కానీ ఒక్కరు కూడా కొనలేదు. మీరు గనక ఈ టికెట్ తీసుకుంటే అందులో కొంత కమిషన్ నాకొస్తుంది. వచ్చిన డబ్బుతో నా కుటుంబం గడుస్తుంది. వచ్చే నెలలో మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి. దానికోసం 2 లక్షల రూపాయలు కావాలి. కానీ నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మీరు గనక ఈ టికెట్ కొనుక్కుంటే అందులో నుంచి నాకొచ్చే కమిషన్ కొంత డబ్బైనా మా అమ్మ ఆపరేషన్కి ఉపయోగపడుతుంది. ఏంటండి మీరు ఇలా సెంటిమెంట్గా మాట్లాడుతున్నారు? కానీ నాకు లాటరీ టికెట్ అంటే అసలు నచ్చదండి. లాటరీ టికెట్ అంటే నాకు ఒక చీటింగ్ లాగా అనిపిస్తుంది. నాకు ఈ లాటరీ టికెట్ వద్దండి. మేడం అలా అనకండి. నా దగ్గర 5 లాటరీ టికెట్లు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క టికెట్లోనైనా మీకు ప్రైజ్ దొరుకుతుంది. అయ్యో, నాకు అసలు ఈ లాటరీ టికెట్లంటేనే నచ్చవు. కానీ మీరు మీ అమ్మగారి ఆపరేషన్ కోసమని చెప్పారు గనక నేను ఆలోచిస్తాను. సరే, ఒక లాటరీ టికెట్ ఎంతవుతుంది? ఒక టికెట్ 100 రూపాయలే మేడం. నా దగ్గర ఒకే సీరియస్ లెక్కన 5 టికెట్లున్నాయి మేడం. ఈ 5 టికెట్లు కొనుక్కోండి మేడం. 5 టికెట్లు కేవలం 500 మాత్రమే. ఏంటండి మీరు? ఒక్క టికెట్ కొనుక్కోడానికే నేను ఆలోచిస్తున్నాను. మీరేమో 5 టికెట్లు కొనుక్కోమని చెప్తున్నారు. అది కాదు మేడం, ఈ 5 టికెట్లు ఒకే సిరీస్లో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క టికెట్లోనైనా మీరు విన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు బహుమతి గెలుచుకుంటారు మేడం. ఈ టికెట్ల వల్ల నేను గెలుస్తానో లేనో తెలీదు గాని మీ అమ్మగారి పరిస్థితి తెలిసినందువల్ల నేను కొనుక్కుంటాను. సరే, ఆగండి, నేనిప్పుడే వస్తాను. ఆ, తీసుకోండి. ఇదిగోండి మేడం. ఉమ్, చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఖచ్చితంగా విన్ అవుతారు మేడం. సరే అయితే నేను వెళ్తాను మేడం. ఉమ్. ఏమండి, ఒకసారి ఆగండి. చెప్పండి మేడం. సరే, ఒకవేళ బహుమతి గెలిచామంటే ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? ఆ లాటరీ వెనకాల అడ్రస్ ఉంది మేడం. ఉమ్, అక్కడికి వెళితే గెలిచిన డబ్బుని అన్ని విధాలుగా సాయం చేసి వాళ్ళే ఇస్తారు. ఓ, అలాగా. ఉమ్, సరే, ఇక మీరు వెళ్ళండి. సరే వస్తాను మేడం. ఉమ్. ఏంటి ఎక్కడెందుకు నుంచున్నావు? అతనెవరు? అతను లాటరీ టికెట్లు అమ్మడానికి వచ్చాడండి. హ్మ్. అయితే టికెట్లు కొన్నట్టున్నావు? అవునండి, తను చాలా బాధలో ఉన్నాడని చెప్పాడు. అందుకని కొనుక్కున్నాను. అవును, నువ్వు ఎంత డబ్బులిచ్చి లాటరీ టికెట్లు కొన్నావు? 500 ఇచ్చానండి. ఏంటి 500? ఉమ్, హే, ఈ లాటరీ టికెట్ అనేది చాలా మోసపూరితమైన విషయం. వీటికి నువ్వు 500 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నావా? నీకు డబ్బులు ఏవైనా చెట్టుకు కాస్తున్నాయా ఏంటి? నేను ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయో నీకు తెలీదా? నువ్వేమో ఇంట్లో కూర్చుని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఏమండి, వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాలేదు అని చెప్పాడు. ఏదో ఆపరేషన్ కూడా చెయ్యాలి అని చెప్పాడు. అందుకని కొనుక్కున్నాను. అవునా? ఉమ్, సర్లే.
ఈరోజే ఆ లాటరీకి లక్కీ డ్రా డేట్ కదా. సరే, ఆ టికెట్స్కి బహుమతి వచ్చిందా లేదా చూద్దాం ఉండు. అమ్మయ్యా, ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. 20 లక్షలు గెలుచుకున్నాను. నిజమేనా? కరెక్ట్గా చెక్ చేసావా? అవునండి, చెక్ చేశాను. ఆ నంబర్కి 20 లక్షలు ప్రైజ్ మనీ వచ్చిందండి. సరే, మనం ఏజెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇచ్చి డబ్బులు తీసుకుందాం. సరేనండి. సరే కానీ ఒకసారి ఆ టికెట్ ఇవ్వు. సరే ఆగండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఉమ్. ఉమ్. అవును. ఏమండి, నేను ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఆ రోజు మన దగ్గరికి ఒక అబ్బాయి టికెట్ అమ్మడానికి వచ్చాడు కదా. ఉమ్. అతనికి మనకొచ్చే 20 లక్షల్లో ఆయనకు ఒక 2 లక్షలు ఇద్దామండి. మనం ఆ రోజు వాడికి డబ్బులిచ్చే కదా టికెట్లు కొనుక్కున్నాం. టికెట్లు కొనుక్కున్నది మనం. అతనికి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఆ రోజు అతను వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ ఉందని చెప్పాడండి. మనం 2 లక్షలు అతనికిస్తే వాళ్ళ అమ్మగారు ఆపరేషన్కి ఉపయోగపడుతుంది. ఏయ్, అది ఎలా కుదురుతుంది? ఏమండి, ఆ రోజు నేను టికెట్టు వద్దని చెప్పి పంపిద్దాం అనుకున్నాను. కానీ అతను వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాలేదు అని అన్నాడు. ఆపరేషన్కి డబ్బులు లేదని అన్నాడని నేను టికెట్ కొనుక్కున్నానండి. అయితే ఇప్పుడు మనకి డబ్బులొచ్చిన కారణంగా మనకొచ్చిన డబ్బుల్లో ఒక 2 లక్షలు అతనికిద్దామండి. ఉమ్. సరేలే, ఆలోచిస్తే నువ్వు చెప్పిన విషయం కూడా కరెక్టే అనిపిస్తోంది. ఉమ్, సర్లే, మనకొచ్చిన డబ్బుల్లో అతనికి 2 లక్షల రూపాయలు సాయం చేద్దాం. సరేనా? సరేనండి. పద, మనం ముందు లాటరీ షాప్కి వెళ్ళొద్దాం. ఉమ్. ఉమ్. పద. ఉమ్.